నమస్కారం. ఓటెన్ టీవీ న్యూస్ కి స్వాగతం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో ఐఐటి జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు దేశవ్యాప్తంగా జూన్ 2వ తారీఖున ఫలితాలు ఎన్టీఏ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఒకే విద్యార్థి వివిధ కళాశాలలో ర్యాంకర్ ఎలా అవుతాడని పాత్రికేయుల సమావేశం స్థానిక దాసరి భవన్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కుజ్జుల వలరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఏ విధంగా అయితే మంచి మార్కులు సాధించడానికి పోటాపోటీగా చదివి విజయం సాధించారో అదే విధంగా నేను ముందు అని నారాయణ విద్యా సంస్థలు కానే కాదు నేనే ముందు అని శ్రీ చైతన్య విద్యా సంస్థలు నిన్నటి రోజున వార్తా పత్రికల్లో ప్రచురణ అయినటువంటి యాడ్స్ లో నారాయణ కళాశాల చదివినటువంటి విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చాయని అవి మావే అన్నారు. శ్రీ చైతన్య నారాయణ కళాశాల యాజమాన్యులు యాడ్ల రూపంలో మా ర్యాంకర్లని ప్రచారం చేసుకుంటున్నారని, కొన్ని ర్యాంకులను అలెన్ కళాశాల యాజమాన్యం వాటిని మా కళాశాలని చదివారని మీరు కూడా తప్పుడు ప్రచారాలు చేయడం మొదలు పెట్టారు. ఒకే విద్యార్థి నారాయణ కళాశాలలో ర్యాంకర్ అయ్యాడు, అదే విద్యార్థి శ్రీ చైతన్య కళాశాలలో ర్యాంకర్ ఎలా అవుతాడు? అలెన్ కళాశాలలో ర్యాంకర్ ఎలా అవుతాడు? మరీ ముఖ్యంగా అంటే ఈ ర్యాంకర్లంతా కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి వేరే విద్యా సంస్థల నుంచి కొనుగోలు చేసి మా విద్యా సంస్థలో చదివారు అని ర్యాంకర్లుగా చూపించుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లు ఏ విధంగా అయితే ప్రమోషన్లు చేస్తారో అదే విధంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలకు కూడా బ్రాండ్ అంబాసిడర్లు శ్రీలీల, అల్లు అర్జున్ ప్రమోషన్లు చేస్తున్నారు. వీళ్ళ ఇద్దరి వల్ల కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం అవుతున్న ఆలోచన చేయకుండా వీరి కొన్ని లక్షలు వీరి జోబుల్లోకి నింపుకోవడమే వీరి యొక్క లక్ష్యంతో నడుస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏమిటంటే వీరు చేస్తున్నటువంటి ప్రమోషన్లో ఆ విద్యా సంస్థలు మంచివా చెడువా అని గాని, తప్పుడు ప్రచారాన్ని మన దగ్గర చేయిస్తున్నాయా అని గాని ఆలోచన చేయకుండా వారి యొక్క ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా చేస్తున్నారు. కావున విద్యార్థుల పక్షాన, వారి యొక్క తల్లిదండ్రుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా పోలీస్ వ్యవస్థ వెంటనే స్పందించి శ్రీలీల, అల్లు అర్జున్ పైన వెంటనే క్రిమినల్ కేసులను నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాము. కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండకూడదని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులు వెంటనే ప్రకటన విడుదల చేయాలి. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. జి వలరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నారాయణ, శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థల కబంధ హస్తాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు వారి యొక్క విజ్ఞానం మరియు జవసత్వాలు నలిగిపోతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ నారాయణ, శ్రీ చైతన్య విద్యాల అక్రమ వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి నిద్రపోతా ఉన్నాడు. విద్యాశాఖ మంత్రికి ఏమాత్రం సోయ లేకోకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు. మంత్రి నారాయణ గారి విద్యా సంస్థలు, ఆ విద్యా సంస్థల్లోనే విద్యార్థుల యొక్క మేధస్సుతో ఇంత దుర్మార్గంగా, నికృష్టంగా వ్యాపారం చేయాల్సినటువంటి దుస్థితి, దానికి సపోర్ట్ చేయాల్సినటువంటి దుస్థితి ఈ ప్రభుత్వానికి ఉందంటే అంతకంటే విద్యార్థులకు వేరే దరిద్రం లేదని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ భావిస్తూ ఉన్నది. ఇవాళ స్పష్టంగా చూస్తూ ఉన్నాం. నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాడులు, నారాయణ విద్యా సంస్థల్లో 3వ ర్యాంకు, దానికి సంబంధించినటువంటి అదే కళాశాలకు సంబంధించినటువంటి ర్యాంకును శ్రీ చైతన్య విద్యా సంస్థలు, ఈ 2 ర్యాంకులు ఇవే కాదు, మొత్తం ర్యాంకులు అన్నిటిలో కూడా బోగస్ ర్యాంకులు. వీటికి సంబంధించినటువంటి ర్యాంకులు ఏ విద్యార్థి ఈ కళాశాలలో చదువుకోగా నార్త్లో ఎక్కడో చదువుకున్నటువంటి విద్యార్థులను తీసుకుని వచ్చి టీషర్ట్లు మార్చి విద్యార్థులను ఇవాళ మా ర్యాంకులు అంటే మా ర్యాంకులు అని చెప్పి పోటాపోటీగా డబ్బులు ఉన్నాయి కాబట్టి పత్రికా మిత్రులను కూడా మోసం చేసి ప్రకటిస్తూ ఉన్నారు. విద్యార్థుల తరపున, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థల జోబుదొంగ ప్రభుత్వంగా మీ ప్రభుత్వం చలామణి అవుతా ఉంది. మీకు అధికారం ఇచ్చింది విద్యార్థులను, తల్లిదండ్రులను సుపరిపాలన నడిపిస్తారని చెప్పి దొంగలకు కాపలా కాసే ప్రభుత్వంగా చలామణి అవుతా ఉంది కాదు నారా లోకేష్ గారు. ఇవాళ శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు చేసేటువంటి అక్రమ వ్యాపారానికి, లేకపోతే వాళ్ళు చేసేటువంటి దొంగ యాడ్లకి 24 గంటలు అవుతా ఉంది. నీ ప్రభుత్వానికి ఇంకా ఎంతసేపు చర్యలు తీసుకోవడానికి టైం పడుతుందని చెప్పి ఏఐఎస్ఎఫ్ కోరుతా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఐఓలు ఏం చేస్తూ ఉన్నారు, రీజనల్ ప్రాంతీయ సంచాలకులు ఏం చేస్తూ ఉన్నారు, విద్యాశాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఈ అంశాలపైన చర్యలు తీసుకోకపోతే విద్యార్థులతో, తల్లిదండ్రులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. జి వలరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఎం సాయి కుమార్,
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐఐటి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ ఫలితాలు కూడా మొన్ననే రిలీజ్ అయినాయి. వాటికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉత్తీర్ణులు పొందారో వారికన్నా ఎక్కువ శాతం మార్క్స్ తెచ్చుకొని ర్యాంకులుగా ఈరోజు ఆల్ ఇండియా ర్యాంకుల్లో 1, 2, 3 ఇట్లా ర్యాంక్స్ ఎవరైతే తెచ్చుకున్నారో ఆ విద్యార్థులందరూ కూడా ఈరోజు శ్రీ చైతన్య, నారాయణ, అలానే అలైన్ ఇలాంటి విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ కంపెనీల లాగా వ్యవహరిస్తున్నటువంటి ఈరోజు మొత్తం దేశాన్ని, భారతదేశాన్ని ప్రభావితం చేసి వీరి యొక్క విద్యారంగాన్ని మొత్తం కూడా బలోపేతం చేసుకుంటూ ఇలాగ ఫేక్ ర్యాంకులతో లక్షల రూపాయలు పెట్టి కొనుక్కొని విద్యార్థుల దగ్గర నుంచి ఎవరైతే ర్యాంకులు సాధించారో వారిని మా కళాశాలలోనే చదివారు, వారు మా విద్యార్థి అని చెప్పి శ్రీ చైతన్య వాళ్ళు పబ్లిష్ చేసుకుంటే, నారాయణ కళాశాల లేనే లేదు, వాళ్ళు మా కళాశాలను చదివారు అని చెప్పి వాళ్ళు ఒక పక్క పబ్లిష్ చేసుకున్నారు. మరి ఇంకా అలైన్ కళాశాల అయితే లేదు, వీళ్ళందరూ కూడా మా కళాశాలలోనే చదివారని చెప్పి వాళ్ళు శ్రీ చైతన్య వాళ్ళు వేసుకున్నటువంటి ర్యాంకుల్ని, అదేవిధంగా నారాయణ కళాశాలలో వేసుకున్న ర్యాంకుల్ని, ఈ రెండింటిని సగం ర్యాంకుల్ని సగం మందిని వీరు అలైన్ వాళ్ళు వేసుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇది ఇప్పటికీ ఒకటే కాదు, ఈ రిజల్ట్స్లోనే కాదు, ముందు జరిగినటువంటి ఐఐటి జేఈ మెయిన్స్లో కూడా ఇట్లనే తరచుగా వాళ్ళు తప్పులు చేస్తూనే ఉన్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు. వీటికన్నిటికి కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా ఈరోజు కంపెనీలకి ఏదైతే ప్రోడక్ట్స్కి ప్రమోషన్ల పేరుతో ఒక బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారో అదేవిధంగా ఈరోజు శ్రీ చైతన్యకి కళాశాలకు ఇక్కడ శ్రీలీల కావచ్చు, అల్లు అర్జున్, ఇట్లనే బుక్కేల దొమ్మరాజు అని చెస్ ప్లేయర్ కూడా, అతను కూడా వీళ్ళకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండి శ్రీ చైతన్య కళాశాలకి మీరు నీట్ సీటు కొట్టాలన్నా, ఫ్రీ సీట్ రావాలన్నా, ఒక మంచి కళాశాలలో యూనివర్సిటీలో సీట్లు రావాలంటే మీరు ఖచ్చితంగా శ్రీ చైతన్యలో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మీకు నీట్ సీట్ వచ్చింది, అదేవిధంగా ఐఐటీలో సీట్ వచ్చింది, మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని చెప్పి ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తూ ఇలాంటి వారు నమ్మించి మోసం చేసి ఇలాంటి వారిని నమ్మి ఈరోజు ఇలాంటి కళాశాలలో చేరిన తర్వాత వారికి ఇట్లా విద్యార్థులు కూడా చాలా మంది హాస్టల్స్లో వాళ్ళు బలైపోతున్నారు, అక్కడ సూసైడ్లు చేసుకొని చచ్చిపోయే పరిస్థితి కూడా ఉంది. అలాంటి కళాశాలలో ఏమైనా శ్రీలీల చదివిందా, అల్లు అర్జున్ ఏమైనా చదివారా, వీళ్ళిద్దరు ఏమైనా శ్రీ చైతన్యలో చదివారా అని మేము విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్ ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు చదవకుండా మీకు అక్కడ ఏది తప్పుడు ర్యాంకు, ఏది మంచి ర్యాంకు వాళ్ళకి వచ్చిందా, నిజాలు అబద్ధాలు ఏమీ తెలుసుకోకుండా ఈరోజు వీళ్ళకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ విద్యార్థులకు ఈ యొక్క కళాశాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ ఇలాగా తప్పుడు ర్యాంకులు ప్రచారం చేస్తూ శ్రీ చైతన్యలో వచ్చినటువంటి ర్యాంకే థర్డ్ ర్యాంకు మళ్ళీ నారాయణలో థర్డ్ ర్యాంక్ వచ్చింది. ఇట్లా థర్డ్ ర్యాంకు, 6th ర్యాంకు, ఇట్లా 27, 30, 37, 52, 54, 56, 50, 63 ఇట్లా మొత్తం కూడా 87 ఇన్ని ర్యాంక్స్ ఇట్లా ఒకే ఒక యాడ్లోనే ఒకే కళాశాల ఇన్ని దాదాపు 10 ర్యాంకులు పై తెలుకున్న తప్పుడు ర్యాంకులు ప్రచారం చేస్తుంటే నారాయణ వాళ్ళు, అదేవిధంగా శ్రీ చైతన్య వాడు సేమ్ ఇట్లనే మా ర్యాంక్స్ అని వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు. ఇంకా లేదు వీళ్ళకన్నా నేనేం తక్కువ అంటూ ఈరోజు ప్రచురమైనటువంటి అలైన్ విద్యా సంస్థలు అయితే శ్రీ చైతన్య ర్యాంకులు సగం మందివి, అదేవిధంగా నారాయణ ర్యాంకులు సగం మందివి, సేమ్ ఇక్కడంతా కూడా వీళ్ళు సేమ్ థర్డ్ ర్యాంకు, 6th ర్యాంకు ఇవన్నిటిని కూడా వీళ్ళు డిస్ప్లే చేసుకుంటూ అలైన్ వాళ్ళు ఇట్లా ఈ విధంగా విద్యార్థులు పబ్లిక్లో ఉన్నటువంటి వారిని అంతా కూడా ప్రభావితం చేసుకుంటూ వీళ్ళే ర్యాంకులు ఈ కళాశాలలో చదివితేనే ర్యాంకులు వచ్చాయని చెప్పి ఎవరైనా ఈరోజు పేపర్ చదివితే ఖచ్చితంగా నిజాలుగానే పబ్లిష్ అవుతున్నాయి అని చెప్పి నమ్మేసి ఈరోజు ఆ విధంగా నమ్మించి వాళ్ళు ఆ పద్ధతిలో జాయిన్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మొత్తం కూడా ఫేక్ అంతా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వెంటనే క్రిమినల్ కేసులు నారాయణ, శ్రీ చైతన్య, అలైన్ విద్యా సంస్థల కేసులు బనాయించాలి. మరి ముఖ్యంగా శ్రీలీల, అల్లు అర్జున్ పైన కూడా కేసులు బనాయించాలి. మీరేమో యాక్టర్లుగా అక్కడ సినిమాల్లో దోచుకుంది సరిపోవట్లేదు, అక్కడ యాక్టింగ్ చేస్తున్నారు, అక్కడ వేసుకున్నారు, అక్కడ ధరించిన మేకప్ వేసుకున్నారు, అక్కడ తెరపైనకి వచ్చి అక్కడ కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అది సరిపోకుండా మరీ అన్యాయంగా అక్రమంగా ఈరోజు నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏ విధంగా అయితే పేదంటి వారి రక్తాలు ఏదైతే దోమలు తాగినట్టుగా తాగుతున్నారు ఇక్కడ కార్పొరేట్ విద్యా సంస్థలు, వారి దగ్గర నుంచి అలాంటి విద్యార్థుల యొక్క సొమ్ముని ఈరోజు కాజేయడం కోసం ఇలాంటి వారు శ్రీలీల, అల్లు అర్జున్ వాళ్ళు కూడా దోచుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అక్రమంగా ఎంత డబ్బులు సంపాదించినా సరిపోనట్టుగా ఈరోజు మాకు కాసులే ముఖ్యం కానీ విద్యార్థుల జీవితాలు నాశనం అయినా పర్లా, వాళ్ళు చనిపోయినా పర్లేదని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ నిజాలు పబ్లిసిటీ చేస్తే మంచిదే నిజంగానే. అదేవిధంగా మేము అడుగుతున్నాం విద్యార్థుల పక్షాన, ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ప్రభుత్వ విద్య అనేది దూరం అవుతుంది, పేదంటి వారికి చదువుకోవాలంటే అక్షరాస్యత అభ్యాసతకు దూరం అవుతున్నారు. మరి అలాంటివి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వండి, ప్రభుత్వ పాఠశాలలో ఫ్యాకల్టీని, టీచర్స్ని మొత్తం మౌలిక సదుపాయాలను తీర్చండి. ఆ విధంగా మీరు డిమాండ్ చేయండి. ఒక మంచి యాక్టర్స్గా మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉండి ప్రభుత్వ విద్యను ప్రోత్సహించండి. అదే కాకుండా మీరు పేదంటి వారి కాళ్ళను దూరం చేస్తూ ప్రైవేటు
వాళ్ళకి కొమ్ము కాస్తూ మీకు జోబులు నింపుకోవడం కోసం వాళ్ళకి అక్రమంగా చేస్తున్నటువంటి విద్యను వ్యాపారంగా మారుస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మీకు కొన్ని కోట్ల రూపాయలు దోచుకుంటూ ఇలా చాలా మంది విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క ఏదైతే శ్రీ చైతన్య కళాశాలతో అగ్రిమెంట్లు చేస్తున్నారో అవన్నీ కూడా విరమించుకోవాలి. లేకపోతే మేము కూడా ఏఎస్ఎఫ్ కేసులు ఇప్పటికే శ్రీలీల అల్లు అర్జున్ పైన కూడా కేసులు 2 తెలుగు రాష్ట్రాల్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. లీగల్ గా మేము కూడా ప్రొసీడ్ అవుతాము. కాబట్టి వెంటనే ఇప్పటికైనా మళ్ళీ విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు, నారా లోకేష్ గారు, ఇంత అవినీతి అక్రమాలు జరుగుతుంటే, తప్పుడు ప్రచారాలు జరుగుతుంటే, విద్యాశాఖలో అవినీతి జరుగుతుంటే ఎక్కడ కూడా విద్యాశాఖ మంత్రి మాట్లాడరు, నోరు విప్పరు, కనీసం ఇలా జరుగుతుందని స్పందించరు. ఇలాంటి విద్యాశాఖ మంత్రి ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులకి. మరి ముఖ్యంగా నారాయణ గారు ఉన్నారు, ఆయన కూడా ఒక మంత్రే. మరి ఆయన కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మేము విద్యను వ్యాపారంగా మార్చుకుంటాం, ఉన్నటువంటి ప్రభుత్వ విద్యను మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలంతా కూడా నిర్వీర్యం చేస్తాం, మా కళాశాల మాత్రం నారాయణ నారాయణ నారాయణ, ఎక్కడ ఏ పల్లెటూరుకి వెళ్ళినా గ్రామానికి వెళ్ళినా నారాయణ పాఠశాల ఉన్నారు, కళాశాల ఉన్నారు అని ఒకే ఒక లక్ష్యంతో వీళ్ళు వెళ్తున్నారు. ప్రభుత్వ విద్యను దూరం చేస్తున్నారు. ఇవి కంపెనీలుగా తయారు చేసుకున్నారు కానీ విద్యార్థులకు విద్యను అందిద్దాం, మెరుగైన విద్యను అందిద్దాం అనే పద్ధతిలో వీళ్ళ ఆలోచనలు లేదు. ఇవన్నిటిని కూడా విరమించుకోలేకపోతే పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమానికి పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా విద్యాశాఖ కాలేజీ యొక్క యాజమాన్యాలకి సూచిస్తుంది.